వైఎస్ భారతి గారు అలాగే భువనేశ్వరమ్మ గారు ఈ ముగ్గురు మహిళలకి సోషల్ మీడియాతో సంబంధం ఏంటి? ఎందుకు వీరిని టార్గెట్ చేస్తూ వాళ్ళ పార్టీలు వాళ్ళ నేపథ్యాలు పక్కన పెడితే వీళ్ళని టార్గెట్ చేస్తూ చాలా అమానవీయంగా పోస్టులు పెడుతూ వస్తున్న రోతగాళ్ళని ఎందుకని ప్రభుత్వం వదిలేస్తుంది? సరే, ఇప్పుడంటే కొంత స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకున్నారు. కిరణ్ అరెస్ట్ చేశారు, అక్కడ చేబ్రోల్లో కిరణ్ అరెస్ట్ చేశారు. మరోపక్క జనసేన నాయకులు అజయ్ గారు ఇచ్చిన కంప్లైంట్ మేరకు హోంమంత్రి అనిత ఇనిషియేట్ చేశారు. అన్న లెజినోవా మీద పోస్టులు పెట్టిన వారు, అలాగే వారి కుమారుడు చిన్నారి మార్క్ శంకర్ పవనోవిచ్ మీద దుర్మార్గమైన రాతలు రాసిన వాళ్ళు, వీళ్ళ మీద చర్యలు తీసుకునే దిశగా చట్ట ప్రకారం వెళ్తున్నారు. అసలు ఇవన్నీ పక్కన పెడితే మహిళల్ని సోషల్ మీడియాలో టార్గెట్ చేయటం అనే ఒక నీచమైన వైఖరి ఎందుకు తెలుగు రాష్ట్రాల్లో పేటరేగిపోతోంది? దీంతోపాటు మంత్రి నారాయణ గారు నిన్న చెప్పారు, 5,000 ఎకరాలు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు, మరో 40,000 ఎకరాలకి వాళ్ళు గురిపెట్టింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. అంటే మరోసారి రాజధాని ప్రాంత రైతులు త్యాగాలకు సిద్ధం కావాలి. ఇచ్చిన 33,000 ఎకరాలకే ఫేజ్ 1కే దిక్కు మొక్కు లేక నానా అగచాట్లు పడుతున్న రైతాంగం ఇప్పుడు మరో ఫేజ్ 2లో మరోసారి 40,000 ఎకరాలట, 20 గ్రామాలను తీసుకొస్తారట. ఫ్యూచర్లో కట్టబోయే ప్రాజెక్టులకి ఆ ల్యాండ్ ఎక్విజిషనా ల్యాండ్ పూలింగా అనే దాని మీద చర్చ జరుగుతుందట. ఎక్కువ ల్యాండ్ పూలింగ్కే మొగ్గు చూపుతున్నట్టు, ఉవ్విళ్ళు ఊరుతున్నట్టు, మీరు అనౌన్స్ చేయడం తరువాయి మేము వచ్చేసి మా భూమిని మీకు అప్పచెప్పేస్తామన్నట్టుగా నిన్న మంత్రి నారాయణ గారు చెప్పడం ఆశ్చర్యకరంగా అనిపించింది. ఒక్కసారి ఆలోచిస్తే ఇన్నర్ రింగు అవుటర్ రింగు పేరుతోటి మొత్తం ఆక్యుపై చేసేసి దాన్ని రాబోయే ప్రాజెక్టుల కోసం అంటే ఉన్న ప్రాజెక్టులకి డబ్బులు తెచ్చుకునే దిక్కే లేదు మనకి. గ్రాంట్ ఇవ్వాల్సిన కేంద్ర ప్రభుత్వం మీరు ఎక్కడైనా లోన్ తెచ్చుకుంటే గ్యారంటీ సంతకం పెడతామని చెప్పటం, ఇంతకన్నా విషాదం, దురదృష్టకరం బహుశా ఎక్కడ ఉండదేమో. ఏ రాష్ట్రానికి ఇంత దుర్గతి పట్టలేదేమో. గట్టిగా నిలదీసి గొంతు మీద కూర్చొని మనం గ్రాంట్ తెచ్చుకోవాల్సింది పోయి వాళ్ళు ఏదో హామీ సంతకాలు పెడతామంటే తలలూపి వచ్చేసిన మొత్తం అటు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కావచ్చు, ఇప్పుడు ప్రస్తుతం ఉన్న కూటమి ప్రభుత్వం కావచ్చు, ఏమనాలి? రేపొద్దున మరోసారి త్యాగాలకు రైతులు సిద్ధం కావాలా? పైగా ల్యాండ్ ఎక్విజిషన్కి అయితే రైతులు నష్టపోతారు. కేవలం 2.5 రేట్ల నష్టపరిహారం మాత్రమే వస్తుంది. అదే ల్యాండ్ పూలింగ్లో అయితే వాళ్ళకి బోల్డ్ అన్ని ఫెసిలిటీసు, ఇంకా విపరీతమైన సౌకర్యాలు ఏర్పడతాయని మంత్రి నారాయణ గారు వాక్రుచ్చారు నిన్న. 5,000 ఎకరాల్లో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అవసరం ఇప్పుడు ముందర క్యాపిటల్ మీద, పైగా 778 కోట్లతోటి శాశ్వత అసెంబ్లీ నిర్మాణం అంట. ఇప్పుడున్న అసెంబ్లీ చక్కగానే ఉంది, దానికి ఇమ్మీడియట్గా దాన్ని మార్చాల్సిన అవసరం కూడా లేదు. సెక్రటేరియట్ బాగుంది. మళ్ళీ అలాగే హైకోర్టు నిర్మాణం అయితే అద్భుతంగా ఉంది. మళ్ళీ హైకోర్టు కోసం కూడా దాదాపు అదే మొత్తంలో. ఎటుపోతున్నాం? ప్రజలకు అకౌంటబిలిటీ పేరుతోటి జరుగుతున్న వ్యవహారం ఏంటి? మీ మొత్తం అంశాల మీద బిగ్ డిబేట్లో మనతో పార్టిసిపేట్ చేస్తున్నారు వెంకట్ గురుమూర్తి గారు, టీడీపీ అధికార ప్రతినిధి. నమస్కారం వెంకట్ గురుమూర్తి గారు. అండ్ అలాగే కృష్ణాంజనేయులు గారు, సీనియర్ జర్నలిస్ట్ అండ్ పొలిటికల్ అనలిస్ట్. నమస్కారం. మిగిలిన గెస్టులు కూడా మరి కాసేపట్లో జాయిన్ అవుతారు. అండ్ అలాగే